అమెరికా వెపన్స్లో అతి భయంకరమైన కొత్త అణుబాంబు కూడా చేరింది. సో ఈ అణుబాంబు అఫీషియల్గా అమెరికా సైనిక భండాగారంలో చేరింది. ఈ అమెరికా ప్రభుత్వ శాఖలే ప్రకటించాయి. ఈ కొత్త బాంబు B6113 అంటారు దీన్ని. B61-13 అంటే 13th ఎడిషన్ ఆఫ్ B61 బాంబ్. అంటే 13 టైమ్స్ లైటర్గా ఉంటుంది ఇది. ఇవి హిరోషిమాలో ప్రయోగించిన బాంబు కన్నా 13 టైమ్స్ లైటర్, బట్ 24 టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఉంటుంది హిరోషిమాలో ప్రయోగించిన బాంబు పైన. హిరోషిమాలో ప్రయోగించిన బాంబులోనే 150,000 మంది 1.5 lakh పీపుల్ చనిపోయారు. ఇప్పటికీ కూడా జపాన్ ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడుతూనే ఉంది. ఇప్పుడు అమెరికా అధికారికంగా ప్రకటించింది, వీ హ్యావ్ డైమండ్ స్టాంప్డ్ B6113 బాంబ్ అని ప్రకటించారు. డైమండ్ స్టాంప్డ్ అంటే ఆర్మీ భాషలో చేర్చబడింది అని, సిద్ధం చేయబడింది అని. ఇట్ ఈస్ ఇండక్టెడ్. ఇప్పుడు ఏదైనా ఒక వెపన్, ఒక యుద్ధ నౌకను లేకుంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేసి ఆర్మీలో ఇండక్షన్ చేస్తే అమెరికన్ మిలిటరీ పరిభాషలో డైమండ్ స్టాంప్డ్ అంటారు. ఇలా ప్రతిదానికి కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియర్ సైన్స్లో మీకు ఒక వర్డ్ ఉంటుంది, గోస్ క్రిటికల్ అని. గోస్ క్రిటికల్ అంటే సంక్లిష్టంగా మారిందని కాదు, గోస్ క్రిటికల్ అంటే ప్రొడక్షన్ ప్రారంభించింది అని. సో అలా డైమండ్ స్టాంప్డ్ ద న్యూ వెపన్, న్యూ న్యూక్లియర్ బాంబ్ అని అమెరికా ప్రకటించింది. సో ఈ బాంబ్ పేరు న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్ లేదా ఫ్రీ ఫాల్ బాంబ్ అని కూడా అంటారు. అఫ్కోర్స్ పేరు B6113 అయినప్పటికీ ఎందుకంటారంటే ఇది ఏ ఎయిర్క్రాఫ్ట్ నుంచైనా, యుద్ధ విమానం నుంచి ఫ్రీగా వదిలేయచ్చు, కింద పడిపోతుంది. అంటే గ్రావిటీతో వచ్చేస్తుంది. మీరు పైనుంచి ఒక బాల్ పడేస్తే, ఒక పెద్ద రాయి పడేస్తే కిందికి ఎలా పడి భయంకరంగా పేలుతుందో ఈ బాంబు కూడా అలాగే పేలుతుంది. దీనికి ఏమీ మోటార్ అవసరం లేదు, ఇంజన్ అవసరం లేదు. దీని ప్రత్యేకత అది. అందుకే దీన్ని ఫ్రీ ఫాల్ బాంబ్ లేదా న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్ అంటారు. ఈ బాంబ్ ఎంత ప్రమాదకరం అంటే ఇది కేవలం నగరాల్ని తుడిచిపెట్టేయగలగడమే కాదు, ఈవెన్ పర్వతాల లోపలికి వెళ్ళి భూగర్భంలో కూడా ఉన్నదాన్ని పేల్చగలదు. అంటే నాట్ జస్ట్ ఓవర్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్లో ఉన్న టార్గెట్స్ను కూడా సర్వనాశనం చేయగలదు. ఈ బాంబ్ అంటూ వేస్తే మీకు నేను ఇంతకుముందే చెప్పినట్లు 24 టైమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ హిరోషిమా బాంబ్. అంటే మీకు జపాన్లో వేసిన బాంబులోనే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ప్రయోగించిన బాంబుతోనే 150,000 మంది చనిపోయారంటే ఈ బాంబే వేస్తే ఎంతమంది చనిపోతారో ఊహించలేము. సో ఈ బాంబు అంత పవర్ఫుల్. దీన్ని B2, B21 లాంటి బాంబర్స్తో, అంటే బాంబులను వేయగలిగే ప్రత్యేక స్టెల్త్ బాంబర్స్ అంటారు. అంటే రహస్యంగా వెళ్ళి శత్రువులకు దొరకకుండా వెళ్ళి శత్రువుల రేడార్లకు కూడా గుర్తించలేనంత రీతిలో వెళ్ళి లక్ష్యాలను అటాక్ చేయగలిగింది. ఒక్క B2 బాంబర్ నుంచి, నా B21 బాంబర్ నుంచి ఒక్క న్యూక్లియర్ బాంబు కాదు, ఒక్క న్యూక్లియర్ గ్రావిటీ బాంబు కాదు, ఒక్క B61-13 బాంబే కాదు, అనేక బాంబులు కూడా వేయచ్చు ఒకేసారి. అంత పవర్ఫుల్ కెపాసిటీ ఉన్న బాంబును అమెరికా తన న్యూక్లియర్ ఆర్సనల్, తన అణుభాండాగారంలో చేర్చింది. మరి ఎందుకు చేరుస్తుంది? అధికారికంగా ఏం చెప్తున్నారు? ఇది మా డిటరెన్స్ కొరకే అని. అంటే మా పైన ఎవరు కూడా దాడి చేయకుండా దాడిని నిరోధించటానికి చేస్తున్న పని అంటున్నారు. అమెరికా పైన అణ్వాయుధాలతో దాడి చేయగలిగే సామర్థ్యం ప్రపంచంలో ఎవరికీ లేదు, ఏ దేశానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కలిపినా కూడా అమెరికాకున్న న్యూక్లియర్ బాంబుల కెపాసిటీ ఇప్పటికీ లేదు. రష్యా, చైనా అందరూ కలిపినా మీకు అలాంటి అమెరికా పైన అణ్వాయుధాలు వేసి అమెరికాను ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? అందుకొరకు ఏ దాడి ప్రమాదం ఉంది కనుక దాడి నుంచి తనను తాను ఆత్మరక్షణ కోసం ప్రయోగిస్తోంది అని నమ్మాలి.
నిజంగా అమెరికా దగ్గర ఇప్పుడున్న అణ్వాయుధాలతోనే సర్వనాశనం చేయొచ్చు. అణ్వాయుధాలు అవసరం లేదు. అమెరికాకున్న కన్వెన్షనల్ వెపనరీతోనే సర్వనాశనం చేయగలుగుతుంది. అలాంటి అమెరికా పైన ఎవరో దాడి చేస్తారని ఆత్మరక్షణ కొరకు డిటరెంట్స్ దాడిని నిరోధించటానికి ఈ కొత్త అణుబాంబును తయారు చేసుకున్నామని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ఎందుకొరకు మరి ఆ అవసరం ఎందుకు వచ్చింది అంటే ఎమర్జింగ్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అలాంటిది, అమెరికాకు భద్రతా సవాలు ఉంది అని చెప్పింది. ఎందుకంటే రష్యా ఆల్రెడీ తన అణ్వాయుధాలను ఆధునీకరించుకుంటోంది, చైనా అభివృద్ధి చేసుకుంటోంది, ఉత్తర కొరియా పరీక్షిస్తూనే ఉంది. అందువల్ల మాకు థ్రెట్ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలను నాశనం చేయాలి, ఇరాన్లో అణ్వాయుధాలుంటే ప్రపంచానికి ముప్పు, ఉత్తర కొరియా దగ్గర అణ్వాయుధాలుంటే ప్రపంచానికి ముప్పు, భారత్ వద్ద అణ్వాయుధాలుంటే ముప్పు అని ఇలా నీతులు చెప్పే అమెరికా ప్రభుత్వమే ఇప్పుడు తానే భయంకరమైన అణుబాంబు తయారు చేస్తే ఇతర దేశాలు ఏమంటాయి? ఇప్పటికీ ఇరాన్ నెత్తినోరు పట్టుకొని చెప్తోంది, మా లక్ష్యం న్యూక్లియర్ పీస్ఫుల్ యూజెసే తప్ప న్యూక్లియర్ వెపనరీ కాదని. ఇరాన్ ప్రభుత్వాన్ని నమ్మమని నేను అంటలేను, కానీ ఇవాళ ఇరాన్ ఇప్పటికీ తన న్యూక్లియర్ కెపాసిటీని వదులుకోవటానికి సిద్ధంగా లేదు. ఇంతవరకు అమెరికా కొంత డ్యామేజ్ చేసి ఉంటే డ్యామేజ్ చేసి ఉండొచ్చు, కానీ ఇరాన్ మొత్తంగా డీన్యూక్లియరైజ్ అంటే అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని శాశ్వతంగా నాశనం చేయలేకపోయింది. అది పర్వత శ్రేణుల కింద భూగర్భంలో దాచిపెట్టారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఈ అణుబాంబులతో గనక ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ అణ్వాయుధాలు నాశనం అవడమేమో, కానీ ఆ ప్రాంతమంతా న్యూక్లియర్ రేడియేషన్ వచ్చి లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతారు, తీవ్రమైన అనారోగ్య పాలవుతారు. సో ఆ తర్వాత ప్రపంచంలో తీవ్రమైన అణ్వాయుధ పోటీ వస్తుంది. ఇప్పుడే అమెరికాను చూసి ఇతర దేశాలు ఏమంటాయి, మరి మా దేశ రక్షణకు అవసరం లేదా? ఇప్పటికే ఇరాన్ చెప్తోంది, మాకు ఏకైక ఆ రక్షణ భద్రత మిగిలిందల్లా అణుబాంబు తయారు చేసుకోవడమే అని. దానికి ఉదాహరణ ఉత్తర కొరియాని ఇప్పటి వరకు ఏమీ అనలేకపోతుంది అమెరికా. కిమ్ ప్రస్తావనే లేదు కదా. అదే వెనిజులాలో నికోలస్ మదురోను అరెస్ట్ చేసి అమెరికా జైల్లో ఏర్పడేశారు. ఇరాన్లో హయతుల్లా ఖమేనీని చంపారు, ఇరాక్లో సద్దాం హుస్సేన్ని చంపారు, లిబియాలో కల్నల్ గడాఫీ అణ్వాయుధాలను వదిలేసినందుకు ఆయన ఆగతి పట్టింది. మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? మమ్మల్ని అణ్వాయుధాలే ఉంటే మమ్మల్ని ఎవరైనా ముట్టుకునే వాళ్ళ అని ఇవాళ ఇరాన్ మళ్ళీ అనుకున్నా, నార్త్ కొరియా అనుకున్నా ఎవడో పగలుగుతాడు. ఈవెన్ ఉక్రెయిన్ అనుభవం అదే కదా. ఉక్రెయిన్ 90స్లో పోస్ట్ సోవియట్ ప్రపంచంలో అమెరికా, రష్యా, వెస్ట్రన్ యూరప్ ఇచ్చిన హామీలను నమ్మి తన అణ్వాయుధాలన్నింటినీ వదులుకుంది, అణు సామర్థ్యాన్ని, న్యూక్లియర్ కేపబిలిటీ వదులుకుంది. ఇలా ఏంటి పరిస్థితి? రష్యా దాడి చేస్తుంటే 20% ఆఫ్ ల్యాండ్ కోల్పోయింది. ఇవాళ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడు, మాకు మార్గం ఇంకేముంది, అణ్వాయుధాలు తయారు చేసుకోవడం తప్ప, మా దగ్గరే న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా ముట్టుకునేదా అంటున్నాడు. భారతదేశం ఇంత పీస్ లవింగ్ కంట్రీ, చరిత్రలో మనకు యుద్ధోన్మాదం అంటూ భారత్ లేదు. పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాలతో ఇబ్బందులు పడుతున్నా మనం దాడులు చేయలే. అలాంటి భారతదేశం 1974లో 1998లో అణుపరీక్షలు జరిపితే మన పైన అమెరికా మామూలు ఆంక్షలు పెట్టిందా? భయంకరమైన ఆంక్షలు పెట్టింది కదా. మీకు మనము ఆఖరికి మన జిఎస్ఎల్వి రాకెట్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు, అంటే భూస్థిర కక్షలోకి జియో స్టేషనరీ ఆర్బిట్లోకి బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే రాకెట్. ఈ రాకెట్లో క్రయోజెనిక్ టెక్నాలజీ వాడతాం. సో ఈ రాకెట్ను అగ్నిలో కూడా వాడుతున్నారు. ఈ టెక్నాలజీ అగ్ని మిసైల్ న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ కనుక దీన్ని మేము అంగీకరించాము. ఇది డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అని మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పైన, రష్యాకు చెందిన గ్లావ్ కాస్మోస్ పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఎందుకంటే ఇస్రో, గ్లావ్ కాస్మోస్లు అగ్రిమెంట్ చేసుకున్నాయి క్రయోజనిక్ ఇంజన్ల సప్లైకి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్కు. అఫ్కోర్స్ ఆ ఆంక్షలు ఎదిరించి భారత్ సొంతగా క్రయోజనిక్ టెక్నాలజీ రూపొందించుకుంది, అది వేరే విషయం. కానీ 1974, 1998లో మన పైన ఆంక్షలు విధించి
ఆఖరికి మనకు యురేనియం సప్లైస్ కూడా ఆపి అసలు న్యూక్లియర్ కామర్స్ ఇండియాతో చేయకూడదని చెప్పిన అమెరికా ఇవాళ తానేం చేస్తుంది. అందుకే మనం మొదటి నుంచి భారత్ ఒకటే చెప్తోంది, న్యూక్లియర్ డిజార్మ్మెంట్, సంపూర్ణ నిరాయుధీకరణే పరిష్కారం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కానీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ కానీ, సిటీబీటీ, ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ ఎఫ్ఎంసిటీ కానీ, ఇది కేవలం డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ను మాత్రమే కోరుకుంటుంది. అంటే వివక్షపూరిత అంతర్జాతీయ అణు వ్యవస్థను మాత్రమే కోరుకుంటుంది. ప్రపంచాన్ని న్యూక్లియర్ హ్యావ్ నాట్స్, అణ్వస్త్రాలు ఉన్న అణ్వస్త్రాలు లేని దేశాలుగా వర్గీకరిస్తుంది. ఇది ఆధునిక న్యూక్లియర్ అపార్థైడ్, అంటే అణుజాత్యంకారం ఇది అని భారత్ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. ఎన్ని ఆంక్షలను ఎదిరించి ఇవాళ భారతదేశం చెప్తున్న వాదన నిజమని, అమెరికా లాంటి అత్యంత శక్తివంతమైన దేశమే మరింత శక్తివంతమైన అణుబాంబులు తయారు చేసుకుంటుంది. ఎందుకు అమెరికా గురించి ప్రస్తావించాల్సి వస్తుందంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశాలు మినహా ఏ దేశము కూడా తాను అణ్వాయుధాలను ఉపయోగిస్తానని చెప్పిన మాట లేదు. అందుకే మనము చరిత్రలో చూస్తే పోనీ వాళ్ళు నమ్మలేమంటే నిజమే, ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా అణ్వాయుధాలు వాడిన ఏకైక దేశం చరిత్రలో అమెరికాయే. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ను ఓడించేందుకు అణుబాంబు వేశారని చాలామంది అనుకుంటారు. కానీ తర్వాత పరిశోధనలు ఏం చెప్తున్నాయి, జపాన్ లొంగిపోయే స్థితికి వచ్చాక కూడా అమెరికా ఆయుధాలు వేసింది. అంటే అమెరికా ఆయుధం వేసింది, న్యూక్లియర్ వెపన్ అణుబాంబు ప్రయోగించింది జపాన్ లొంగదీసేందుకు కాదు. సెకండ్ వరల్డ్ వార్ అనంతర ప్రపంచంలో తన తిరుగులేని మిలిటరీ ఆధిపత్యాన్ని, తన మిలిటరీ యజమానిని చాటి చెప్పటానికి తన దగ్గర ఇంతటి భయంకర మిలిటరీ కెపాసిటీ ఉందని తన మిత్రులకు ప్రత్యర్థులకు చెప్పడానికి అణుబాంబు వేసింది. ఇవాళ ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ ఉన్న సమయంలో ఇలాంటి అణుబాంబులు అమెరికా వద్ద ఉంటే ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.